బన్నీ గురించి మాట్లాడితే నా గురించి మాట్లాడుకున్నట్టే. సో ఏం మాట్లాడినా తను ఎప్పటి నుంచో ఈ కాన్సెప్ట్ చేయాలనుకుంటున్నాడు. సో ఏంటంటే ఎవరు సొసైటీకి సంబంధించి మేబీ మీరు ఒక ప్రమాదం జరిగితే మీరు ఫొటోస్ తీసి పేపర్లో వేసి లేకపోతే ఏదో అన్యాయం జరిగితే అంటే మీ కర్తవ్యం మీరు నిర్వర్తించవచ్చు. కానీ మాకున్న కళ ద్వారా మనం ఏం చెప్పొచ్చు, కనీసం ఏదో ఒకటి చేద్దామని తను ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో అంటూ ఉన్నాడు తను. సో సడన్గా డెసిషన్ తీసుకుని అంటున్నాడు. కానీ ఇప్పుడు డైరెక్షన్ నా పర్మిషన్ కూడా తీసుకోవాలా. డార్లింగ్ నువ్వు రేపు పొద్దున వచ్చి డైరెక్ట్ చేయాలి, రా వచ్చేసే అని, అంతే. సో నేను చేయాలా అక్కర్లేదా కాదు, తనే డెసిషన్ తీసుకున్నాడు. సో వచ్చాను, ఆ ముందు రోజు డిస్కస్ చేసాం, ఆ డే వదిలేసి నెక్స్ట్ డే షూట్ అనమాట. కానీ ఈ ఇంత మంచి ప్రయత్నానికి మంచి ప్రయత్నం ఎందుకంటున్నానంటే కంప్లీట్గా కారణంతోనే నేను వెనకాల నుండి నడిపించిందంతా. కానీ నాకు కూడా ఫస్ట్ టైం ఒక మంచి సాటిస్ఫాక్షన్ కలిగింది ఇలాంటి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసినందుకు. డైరెక్టెడ్ బై సుకుమార్ చాలా గర్వంగా చూసుకున్నప్పుడు నేను. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్స్ ఫర్. ఐ ఆమ్ ద చేంజ్, డైరెక్టెడ్ బై సుకుమార్. నేను దీని గురించి మాట్లాడే ముందు నేను ఫస్ట్ దీని గురించి మాట్లాడాలనుకున్నానంటే, నేను ఒక ప్రొడ్యూసర్ గారు అబ్బాయి, అల్లు అర్జున్ గారు అబ్బాయి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ విత్ ఆల్ హ్యూమిలిటీ. ఓల్డంత ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ఇయర్స్గా ఫిల్మ్స్ చేస్తున్నాను. ఇలాంటి నాకే, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న నాకే ఒక షార్ట్ ఫిల్మ్ చేయటం చాలా ఇబ్బంది పడ్డాను, చాలా కష్టం అనిపించింది. ఇబ్బంది పడ్డాను కంటే చాలా కష్టం అనిపించింది, అంత ఈజీ కాదు. నేను యాక్చువల్లీ చాలా ఈజీ అనుకుని దిగాను, కానీ కష్టమే. అలాంటిది నాకే ఇంత కష్టంగా ఉందంటే, ప్యూర్ ఒక బ్రెయిన్లో ఒక థాట్ ఉండి చేతిలో ఒక కెమెరా ఉంటాను తప్ప ఏమీ లేన చాలామంది యంగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, హార్ట్లో ఒక ప్యాషన్, బ్రెయిన్లో ఒక థాట్, చేతిలో ఒక కెమెరా తప్ప ఏమీ లేకుండా గొప్ప గొప్ప సినిమా తీసిన షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ఐ బో డౌన్ టు యువర్ ప్యాషన్. అంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో వాళ్ళకి, అంటే ఫైనాన్షియల్గా ఇంత స్ట్రాంగ్ ఉన్న నాకే ఇంత ఇబ్బందిగా ఉంటే, ఏ ఫైనాన్షియల్ లేకుండా ఏమీ లేకుండా గాలి నుంచి పోగేసి ఒక ప్యాషన్తో సినిమా తీసే ప్రతి షార్ట్ ఫిల్మ్ మేకర్కి ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్. చాలామంది అంటుంటారు, అబ్బా ఈ మధ్య ప్రతి ఒక్కటి సినిమా తీసేస్తున్నారండి చాలా ఈజీగా కాదు, చాలా కష్టపడి తీస్తున్నారు. సో టు ఆల్ ఆఫ్ దెమ్ యూ హ్యావ్ మై, నేను మీకు కనెక్ట్ అయ్యాను. సో ఐ రెస్పెక్ట్ యూ. మీకు ప్యాషన్ ఉంటే సినిమా తీయండి. అండ్ ఈ సినిమా ఎందుకు తీశాను అనేది కోర్ థాట్కి వస్తే, నాకు ఎప్పుడు ఉండేది కొన్ని గవర్నమెంట్ యాడ్స్ కానీ కొన్ని సోషల్ అవేర్నెస్ యాడ్స్ కానీ చూస్తుంటే నాకు అనిపించేది, అరే వాళ్ళు చెప్పాలనుకున్న విషయం చాలా బాగుంది, కానీ ఈ మీడియం మీద కమాండ్ లేక సరిగ్గా చెప్పలేకపోయారే, అంత రీచ్ రాలేదని నేను అనుకునేవాడిని. ఒక ఫిల్మ్ డైరెక్టరు లేదంటే ఒక ప్రొడక్షన్ హౌస్ ఎవరన్నా వాలంటీర్ చేసి తీస్తే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని నేను చాలాసార్లు అనుకునేవాడిని. ప్లస్ నన్ను చాలామంది అడిగేవారు, సార్ మీరు ఏదైనా ఒక సోషల్ మెసేజ్ చెప్పచ్చు కదా. అలా చెప్తే కుర్రోళ్ళు ఎందుకు వింటారని నేనే విన్నాను. ఇంకా కుర్రోళ్ళు ఏమంటారు అంటే, నేను కుర్రోని కాదని కాదు, నా కొడుకున్నా ఇప్పటికీ మన ఇంకా యూతే, ఇంకోటి గట్టిగా స్టెప్పులు కూడా వేయగలం. సో అలాంటి నేను ఎందుకు ప్రొడ్యూస్ చేశాను నా కోర్ థాట్ ఏంటంటే, ఎవరి స్థాయిలో వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు. అంటే మీరు సపోజ్ గుడికి వెళ్ళి వస్తే బయటకు వచ్చి అడుక్కునే వాళ్ళు కొంత డబ్బులు వేస్తారు, లేని వాళ్ళకి డబ్బులు వేస్తారు. కొంతమంది సూపర్ మార్కెట్లో కొన్ని సామాన్లు కొనుక్కుని ఒక డబ్బాలో చారిటీ డబ్బా ఉంటుంది, అందులో కొన్ని నోట్లు దోపుతారు. అలాగే చాలామంది కాలేజ్ పిల్లలు కానీ, ఫ్యాన్స్ కానీ, లేకపోతే బీపీఓ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళందరూ కొంచెం వాలంటీర్గా వచ్చి ఏదో ఒక మంచి పని చేస్తారు. సో ఎవరి స్థాయిలో, చాలామంది పుట్టినరోజుకి అన్నదానాలు చేస్తుంటారు. సో ఎవరి స్థాయిలో వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు, నేను కూడా ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఎస్, మనకు బాగా వచ్చిన మీడియం సినిమా, మన సినిమా ద్వారా ఏదో ఒకటి చేద్దాం అని ఏదో చేయాలని ఒక తపనతో స్టార్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఇది. అండ్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే, యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి చాలా వరకు నేను అడగగానే వచ్చి చాలా లీస్ట్ రెమ్యునరేషన్ ఆర్ ఫ్రీగా చేశారు అందరూ, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్ట్ కానీ, ప్రొడక్షన్ టీమ్ కానీ, యూనిట్ కానీ అందరూ. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నేను మీకు పేరుగానే చెప్పకపోవచ్చు, కానీ మనస్ఫూర్తిగా నా మనసులో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ ఫిలిం. యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ యాజ్ మచ్ యాజ్ ఐ డిడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను పర్టికులర్గా చెప్పాల్సింది నా కెమెరామెన్ అమూల్ రాథోడ్. సార్ 2 daysలో ఒక యాడ్ ఫిల్మ్ ఉంది, మీరు చేయగలరా అంటే, ఎస్ సార్ ఐఎమ్ గేమ్ ఫర్ ఇట్ అని టక్ మంది దిగి
ఎంత ఇస్తారు ఏంటి ఏమి ఆలోచుకుంటే సార్ ఇట్స్ ఫర్ సోషల్ కాస్ట్, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అని టక్ మంది దిగిపోయి చేసిన నా కెమెరామెన్ అమూల్ రాథోడ్కి వన్ ఫోన్ కాల్లో నేను సాయి కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు ఫోన్ చేసి సార్ మీరు ఇలా చేయాలంటే సార్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఆయన ఇన్స్టెంట్గా ఒప్పుకున్న సాయి కార్తిక్ గారికి అండ్ నా ఈ సినిమా ఎడిట్ చేసిన ప్రవీణ్ పూడి ఎడిటర్ గారికి, ఫైనల్ మిక్సింగ్ చేసిన మధుసూదన్ గారికి, ఇంకా చాలామంది నా యూనిట్కి అందరికీ మనస్ఫూర్తిగా ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఆర్టిస్టులు అందరికీ ఎవరైనా మర్చిపోయినా మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, నేను సుకుమార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటే నాకు నేను థ్యాంక్ యూ చెప్పుకున్నట్టే. అంటే నాకు నేను థ్యాంక్ యూ చెప్పుకున్నా పర్లేదు కానీ నేను సుకుమార్ థ్యాంక్ యూ చెప్తే నన్ను నేను ఇన్సల్ట్ చేసుకున్నట్టే, తను ఇన్సల్ట్ చేసినట్టే. నేను ఒకటే చెప్పాను, డార్లింగ్ ఇండిపెండెన్స్ డే రాబోతుంది, మన 3 daysలో షూటింగ్ చేయబోతున్నాం అన్నాడు. అవునా ఏంటి అన్నాడు. ఏమో నాకేం తెలుసు ఆ కాన్సెప్ట్, నువ్వు చెప్తే మనం షూట్ చేద్దాం. జస్ట్ 2 daysలో కాన్సెప్ట్ అల్లేసేసి గబగబా టెక్నీషియన్ తీసుకొచ్చి టకటక చేసేయాలని ఒక ఇన్స్టెంట్గా స్పాట్ డిసిషన్ తీసుకున్న కెపాసిటీ ఉన్న క్రియేటివ్ పర్సన్ సుకుమార్, నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అండ్ నేను డబ్బు గురించి మాట్లాడట్లేదు కానీ దాని వాల్యూ గురించి మాట్లాడుతున్నాను. ఒక యాడ్ ఫిల్మ్ చేయాలంటే దాదాపు 20-25 లక్షలు తీసుకున్న కెపాసిటీ ఉన్న సుకుమారు నేను అడగని వెంటనే వచ్చి ఫ్రీగా చేసి పెట్టాడు. సో నేను డబ్బు గురించి మాట్లాడట్లేదు కానీ తన చేసే కాంట్రాక్ట్ తన వాల్యూ ఎంత ఉంటుంది ఈ సినిమా చేయడానికి అంటే నేను తన ఇది చేస్తావా అని కూడా అడగలేదు. డార్లింగ్ మనం చేస్తున్నామంటే అవునా ఏంటిది అని టక్కని దిగిపోయి నాతో పాటు చేసిన, నిజంగా నాలో థాట్ ఉన్నా కూడా నాకు సుకుమార్ హెల్ప్ లేకపోతే నేను ఈ సినిమా ఫినిష్ చేసేవాను కాదు. డార్లింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్, ఎందుకు ఇండిపెండెన్స్ డే రోజే తీయాలి అన్నదానికి 2 కారణాలు. సెకండ్ రీజన్ ఏంటంటే, రెండో కారణం ఏంటంటే ఇండిపెండెన్స్ డే పబ్లిక్ హాలిడే, ఎక్కువ మంది చూస్తారు కాబట్టి, దీనికి ఎక్కువ రీచ్ రావాలి కాబట్టి, అండ్ ఒక మంచి విషయం చెప్పడానికి ఒక మంచి రోజు కాబట్టి. అండ్ నెంబర్ 1 రీజన్ ఏంటంటే నా పర్సనల్ ఫీలింగ్, ఇండిపెండెన్స్ డే ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్, ఎంతోమంది ఫోర్ ఫాదర్స్ రాబోయే జనరేషన్ కోసం చాలా త్యాగం చేశారు. వాళ్ళు చేసిన త్యాగం ముందు నాది ఒక 1 week టైం, నా జోబుల నుంచి కొంచెం డబ్బులు. సో వాళ్ళు చేసిన త్యాగం ముందు నాది నథింగ్. సో ఐ విష్ ఆల్ మై fellow Indians a happy Independence Day and hope you like this film. I am the change. Thank you very much. ఇది పొగిడితే మ్యూచువల్గా ఉంటుంది కానీ తను అనవసరంగా నీ షార్ట్ ఫిల్మ్ ఫ్రీగా చేసిన థ్యాంక్స్ అని చెప్తున్నాడు. యాక్చువల్గా నా బ్యాంక్ నీకు కావాల్సిన డబ్బులు తీసుకుపోతుంటాను. మీకు అందరూ తెలియని విషయం ఏంటంటే నేను ఆర్య దగ్గర నుంచి కూడా నాకు ఎప్పుడు కావాల్సిన పాకెట్ నుంచి మనీ తీసుకుపోతుంటాను. నేను అడగను కూడా అడగను. సో ఈ విషయం అనవసరంగా బయట పెట్టించండి నా చేత. నిజంగా థ్యాంక్స్ బన్నీ. ఎలా అంటే మళ్ళీ చెప్పకూడదు కానీ ఇలాంటి ఇప్పుడు నాన్ ప్రాఫిటబుల్ అంటే కనీసం ఇందులో ఏం ఆశించకుండా ఇలాంటి విషయాన్ని చేయడానికి నువ్వు ప్రయత్నం చేశావు కాబట్టి మేమందరం కూడా నేను ఫాలో అయ్యాం. కోర్ కాన్సెప్ట్ తందే క్లియర్గా తనకు చెప్పాడు, చేశాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ఫిలిం రేపు August 15 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. అండ్ దానికి సపోర్ట్ చేసిన క్యూబాల్కి అండ్ UFO అండ్ మిదర్ మీడియంస్లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది యూట్యూబ్లో ఇవాళ ఈవినింగ్ 8:30 నుంచి మీరు చూసుకోవచ్చు. ఫిలిం నేమ్ I Am That Change by Allu Arjun and Sukumar, a short film. Thank you very much.